నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. నా చిన్నప్పటి క్రిస్మస్ వేడుకలు గుర్తుకొస్తున్నాయి. సెమీ క్రిస్మస్ లో మంత్రి లోకేష్ భావోద్వేగం. ఉచిత వైద్య శిబిరంలో పాల్గొన్న వైద్య ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సీడ్ యాక్సిస్ రోడ్డుపై క్రిస్మస్ సందడి. రాజధాని రిపోర్ట్లో డీటెయిల్స్. శ్రీకృష్ణ దీక్షతో పెరిగే భక్తిభావం. ఆత్మకూరులో చిన్నజీయర్ స్వామి సందేశం. ఆత్మకూరు నిర్మల కళాశాలలో సెమీ క్రిస్మస్ వేడుకలు జరిగాయి. లోకేష్ హాజరైన ఈ ఫంక్షన్ వివరాలు ఇలా ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రబోధించిన ప్రేమ, దయ, కరుణ అందరూ అలవర్చుకోవాలని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి సమీపం ఆత్మకూరులోని నిర్మల ఫార్మసీ కళాశాలలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మంత్రి రాకను పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అందరూ పండుగను సంతోషంగా జరుపుకోవాలని, ఈ సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉందన్నారు. సిస్టర్స్ నన్ను కలిసినప్పుడు నాకు చిన్నప్పటి పాఠశాల రోజులు గుర్తుకు వచ్చాయన్నారు. అప్పుడు క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించేవారు. క్రిస్మస్ అంటే ప్రేమ, దయ, కరుణ, మనమేంటో ఇతరులకు తెలియచెప్పడం, ప్రతి ఒక్కరి పట్ల ప్రేమ, శాంతిని కలిగి ఉండాలని జీసస్ బోధించారు. 2019 నుంచి మంగళగిరిలో నా ప్రయాణాన్ని ప్రారంభించాను. అప్పటి ఎన్నికల్లో ఓటమి చెందాను. ఓటమి నుంచే పాఠాలు నేర్చుకున్నాను. ఎన్ని ఓటములు ఎదురైనా మనోధైర్యాన్ని కోల్పోకూడదు. వైఫల్యం విజయానికి సోపానం. అందుకు నేనే ఉదాహరణ. దేవుడు మనకు అనేక పరీక్షలు పెడతాడు. వాటన్నింటినీ కృషి, పట్టుదల, కఠోర శ్రమతో అధిగమించాలి. దేవుడు ప్రతి ఒక్కరికి శక్తినిస్తాడు. మన గురించి కాకుండా సమాజం గురించి కూడా ఆలోచించాలి. దేశానికి నువ్వేమి చేశావని గుర్తుంచుకోవాలి. 100 ఏళ్ల స్వతంత్ర భారత్ దిశగా పయనిస్తున్న సమయంలో 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం. ఇందుకు యువత తమ వంతు బాధ్యత వహించాలి. మా కుటుంబంలో కూడా క్రిస్మస్తో పాటు అన్ని పండుగలను జరుపుకుంటాం. ప్రతి ఒక్కరూ ఇతరుల పట్ల సహనంతో వ్యవహరించి మన సాంప్రదాయాలను ముందుకు తీసుకువెళ్లాలన్నారు. నిర్మల ఫార్మసీ కళాశాలలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలు ఆద్యంతం ఆహ్లాదభరిత వాతావరణంలో కొనసాగాయి. ముందు కళాశాల ప్రాంగణానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్ కు నిర్వాహకులు, విద్యార్థులు, అధ్యాపకులు, ఇతర సిబ్బంది ఘనస్వాగతం పలికారు. ప్రార్థనా గీతంలో కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అకాడమిక్స్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మంత్రి నారా లోకేష్ బహుమతులు అందజేశారు. అనంతరం మంత్రి లోకేష్ ను శాలువా, మెమంటోతో కళాశాల నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలియ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ తోటా పార్థసారథి, దేశం నాయకులు పోతేని శ్రీనివాసరావు, దామర్ల రాజు, షేక్ రియాజ్, గోవాడ దుర్గారావు, ఫాదర్, ఆంధ్ర లయోలా కాలేజ్ ఎస్జే ఫౌండర్, డైరెక్టర్ బాలా బొలినేని, రెవరెండ్ సిస్టర్, కళాశాల డైరెక్టర్ డాక్టర్ యు షౌరీలు, రెవరెండ్ సిస్టర్, కళాశాల కరెస్పాండెంట్ జి నిర్మల జ్యోతి, ప్రిన్సిపల్ డాక్టర్ బి పాముల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. And I also believe that God has given us a lot of strength for each one of us sitting here. There's nothing about me, myself. We should all think about our families. We should think about our communities. If we all come together, we can do substantive change in society. I see a lot of youngsters here today. When I was your age, I used to also complain about things that should improve. It could be in society, it could be at home. But all of us should be the change agents. And that is very, very important. You know, John F. Kennedy in his inauguration speech said, ఉండవల్లిలో మాదల గోవర్ధన్ రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సందర్శించారు. ఈ కార్యక్రమంలో కాటూరి మెడికల్ కాలేజ్ డీన్ వరప్రసాద్, జిల్లా నియోజకవర్గ మండల స్థాయి కూటమి నాయకులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మాదల గోవర్ధన్ రావు గారి చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులకి ముందుగా అభినందిస్తూ, వైద్య శిబిరం అంటే మామూలుగా మనం టెంట్ వేసి 4 టేబుల్ వేసి నిర్వహిస్తుంటాం. నేను అటువంటి వైద్య శిబిరమే ఇది కూడా అనుకున్నా. కానీ ఇవాళ ఇటువంటి అధునాతనమైన
అడ్వాన్స్డ్ డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ తీసుకొచ్చి ప్రజల దగ్గరికే వైద్య కళాశాలను తీసుకొచ్చినట్టుగా ఉంది. ఆసుపత్రిని నిజంగా ఇక నిర్మించి సేవలు అందిస్తున్నారు. ఏదో చూసి బీపీ ఆపరేటర్స్ తీసుకొచ్చి గ్లూకోమీటర్ తీసుకొచ్చి టెస్ట్ చేసి 2 మాత్రలు ఇచ్చి పంపడం కాకుండా అధునాతమైన క్యాత్ ల్యాబ్ని తీసుకొచ్చి ప్రజలు అందిస్తున్న సేవలను చూస్తే నిజంగా నేను కాటూరి వైద్య కళాశాల బృందానికి నేను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మిత్రులారా, వైద్య శిబిరాలు నిర్వహించుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకంటే ప్రజల్లో ఇవాళ ప్రభుత్వం తరఫున ఉంటున్న ఆసుపత్రులు కానీ వైద్య సహాయం కానీ తగినంత అందుబాటులో ప్రజలకు లేదు. నిరంతరం ప్రజలతో సంబంధించిన విషయం ఏదన్నా ఉందంటే ఆరోగ్యం. ఏ సమయంలో అయినా ప్రతిరోజు మన రాష్ట్ర జనాభాలో 1.25% మంది వైద్యశాలకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది ప్రతిరోజు. మీరు అర్థం చేసుకోండి, మనకు 5 కోట్ల జనాభా అనుకుంటే దాంట్లో 1.25% అంటే దాదాపు 6 లక్షల మంది ప్రతిరోజు ఆసుపత్రికి వెళ్లాల్సింది. అయితే మనకున్న ఇవాళ ఇన్ని దశాబ్దాలుగా మనం నిర్మించుకునే వ్యవస్థ ఇంతమందికి వైద్య సేవ అందించడానికి సరిపోవట్లేదు. కాబట్టి అనేక మంది ఈ విధంగా సామాజిక స్పృహ, సామాజిక బాధ్యత కలిగిన వాళ్ళు ముందుకు వచ్చి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. దానికి ప్రైవేట్ కళాశాలల సహాయం సహకారం కూడా అందుతా ఉంది. మీకు తెలుసా, స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రకటించిన విధంగా రాష్ట్రంలో దొంగ సర్టిఫికెట్లతో పెన్షన్ పొందుతున్న వారి సంఖ్య ఎంత? స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రకటించిన విధంగా రాష్ట్రంలో దొంగ సర్టిఫికెట్లతో పెన్షన్లు పొందుతున్న వారి సంఖ్య 3,20,000. తుళ్లూరు పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. తుళ్లూరు మండలం సీడ్ యాక్సెస్ రోడ్డు లింగాయపాలెం వద్ద అమరావతి దళిత జేఏసీ వారి ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమం దళిత బహుజన నాయకులు మేలం భాగ్యారావు అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పాల్గొని దళిత జేఏసీ నాయకులు అమరావతి రైతులతో కలిసి క్రిస్మస్ కేక్ను కట్ చేశారు. అనంతరం అమరావతిలోని తెలుగుదేశం పార్టీ నాయకులు జొన్నలగడ్డ కిరణ్ కుమార్ మరియు బెజవాడ నరేంద్రబాబు చెరో ₹1,00,000 చొప్పున అమరావతి దళిత జేఏసీ సంఘం సభ్యులకు ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో అందజేశారు. అనంతరం మేలం భాగ్యారావు, శ్రావణ్ కుమార్ సందేశాలను అందించారు. ఈ కార్యక్రమంలో రెవరెండ్ ఫాదర్ ఫ్రాన్సిస్, రెవరెండ్ ఫాదర్ కట్టా జాషువా, పాస్టర్ వినయ్ బాబు, జాలాది యేసుపాదం, జొన్నలగడ్డ కిరణ్ కుమార్, పువ్వాడ సుధాకర్ రావు, బెజవాడ నరేంద్రబాబు, తిప్పగుడి రవి, చేకుర్తి రవి, జొన్నకూటి ఏడుకొండలు, మేరిగ నాగేశ్వరరావు, అనుములు సత్యనారాయణ, రమణ, కళా బృందం వారు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల ఒక 4 రోజుల క్రితం ఒక బుక్ చదివాను. ఆ బుక్లో ఏంటంటే వేదాల్లో క్రీస్తు, అది ఆశ్చర్యం అనిపించింది నాకు. వేదాల్లో క్రీస్తు ఎక్కడున్నాడంటే ఆయన యజుర్వేదాల్లో ఉన్నాడని చెప్పుకుంటూ వచ్చాడు. అందులో చెప్పిన నేను కూడా ఆయన కూడా ఆ పుస్తకం చదివి ఉంటాడని. అనేక సారూప్యాలు, సాదృశ్యాలు క్రీస్తు జీవితానికి, వేదాల్లో పలికిన పలుకులకి, వేదాల్లో వచ్చిన మాటలకి దాదాపుగా చాలా విషయాలు పోలికలు కనపడుతూ ఉన్నాయి. అయితే క్రీస్తు ఇందాక ఆయన కవితలో చదివాడు, కాలానికి ఏమన్నారు, కాలానికి కొలమానం. ఈ కాలం అనేది క్రీస్తు పుట్టుకతో ప్రారంభమవుతుంది ప్రపంచవ్యాప్తంగా. 2024 సంవత్సరాలకు ముందు ఆయన జన్మించాడనేది వాస్తవం. అది చారిత్రాత్మక సత్యం. ఆయన పుడతాడనేది కొన్ని వేల సంవత్సరాల ముందు చెప్పిన మాటలు కూడా యథార్థం. మొదటి సంవత్సరంలో ఉన్నాం, ఇంకా 5 ఏళ్ళు ఈ ప్రభుత్వంలో ఈ ఎమ్మెల్యే గారు, ఈ ప్రభుత్వం అద్భుతంగా కొనసాగుతుంది, అభివృద్ధిని సాధిస్తుంది. మరి ఇటువంటి తరుణంలో ఈ సెలబ్రేషన్, ఈ క్రిస్మస్ ఉత్సవం, ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ మనం అందరం కూడా ఐక్యంగా, కుల మతాలకు అతీతంగా అందరిని కూడా పిలిచి మనం ఏదైతే క్రిస్మస్ సందేశం ఉందో, క్రీస్తు సందేశం ఉందో దాన్ని మొత్తం ప్రజానీకానికి పంచాలని కోరుకుంటున్నాం.
తుళ్లూరు మండలం వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ పార్టీ మండల మాజీ అధ్యక్షులు బి కిషోర్ ఆధ్వర్యంలో తుళ్లూరు గ్రామ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కిషోర్ మాట్లాడుతూ మండలంలోని ప్రతి గ్రామంలో పార్టీ కమిటీలు ఏర్పాటు చేయాలని తెలిపారు. రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళే వేసుకోవడం జరుగుతుంది. దాని నిమిత్తమే రద్దయింది కాబట్టి కొత్త కమిటీ వేసుకోవాలి. కాబట్టి మన గ్రామంలో మీటింగ్ పెట్టుకొని మనం కొత్తగా కమిటీలు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నాడు గ్రామ స్థాయి కానీ మండల స్థాయి కానీ లేకపోతే నియోజకవర్గ స్థాయి కానీ జిల్లా స్థాయి కానీ స్టేట్ స్థాయి కానీ ఏ స్థాయిలో ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ పేరుని డైమండ్ బాబు గారు తాడిపండు నియోజకవర్గ ఇన్ఛార్జి డైమండ్ బాబు గారి ఈ ఆఫీస్ని ఇంటిపై చేస్తే వాళ్ళు ప్రయారిటీ ప్రకారం పదవి ఇవ్వడం జరుగుతుంది. అట్లానే మన గ్రామంలో కూడా గ్రామ ప్రెసిడెంట్ని కొత్తగా ఎన్నుకోవాలి కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పేర్లు ఇస్తే ఆ పేరుని తాడిపండు నియోజకవర్గ ఇన్ఛార్జి గారికి పంపించడం జరుగుతుంది. ఆయన అందరితో మాట్లాడి ఫైనల్ చేస్తారు. మనం ఏంటంటే ఎవరైనా ఉండడానికి ఇష్టం ఉన్నారా అనేది మీరు తెలియపరిస్తే దాన్ని నోట్ చేసుకొని చెప్పాలి. నవజీవన్ చిగురు బాలల ఆశ్రమంలో 150 మంది చిన్నారులకు దుప్పట్లు, పండ్లు అందజేశారు. తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ద్వారా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అమరావతి జేఏసీ కన్వీనర్ పువ్వాడ సుధాకర్, గుర్రం నాగేశ్వరరావు, లంకా సుధాకర్ రావు, ఆలూరి కృష్ణప్రసాద్, బండ్లమూడి సతీష్, ప్రియాంక, ఆలూరి పావని, పొదిలి ప్రసన్న, ఏ రజని, రాణి తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు అమరావతి జేఏసీ కన్వీనర్ పువ్వాడ సుధాకర్ రావు మాట్లాడారు. ఈ ప్రాంతంలో ఉండేటువంటి అమరావతి వాసులుగా మా వంతు కూడా కర్తవ్యంగా ప్రతి సంవత్సరం ఏదో ఒక మాకు తోచిన రీతిలో వారి పిల్లలకు మేము కూడా వేడి నీళ్ళకి చన్నీళ్ళు అన్నట్టు తోడుగా కొంత సహాయం చేసి మాలో కూడా మానసికంగా ఎంతో ఆనందం ఉంది. ఈ పిల్లలతో గడుపుతున్నటువంటి ఈ క్షణాలు మా జీవితంలో ఎంతో మధురమైనటువంటి క్షణాలుగా మిగిలిపోతాయి. ప్రతి ఒక్కరూ కూడా సామాజిక స్పృహతో మనమందరం కూడా ఇటువంటి చిగురు లాంటి సంస్థలు నిర్వహిస్తున్న వాళ్ళందరికీ కూడా మన వంతు ఇతోధికంగా ప్రతి సంవత్సరం మన పిల్లలకి ఏ విధంగా అయితే పుట్టినరోజులు ఆ విధంగా పెళ్లి రోజులు జరుపుకుంటామో ఆ రోజుల్ని ఇటువంటి వారి బాలలతో మనం కనుక జరుపుకున్నట్టయితే సమాజంలో కూడా మన వంతు పాత్ర మనం నిర్వహించినట్టు అవుతుందని మీ అందరికీ తెలియజేస్తూ, తుళ్లూరుకు చెందిన జొన్నలగడ్డ కిరణ్ కుమార్ రైతు కుటుంబంలో జన్మించి గతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో చిరు వ్యాపారులకు అండగా ఉన్నారు. తుళ్లూరు మండలంలోని కొన్ని గ్రామాల్లో సుమారు ఇప్పటికీ 100 మందికి తోపుడు బండ్లు తన స్నేహితులతో కలిసి అందజేశారు. శుక్రవారం తుళ్లూరులో చిరు వ్యాపారులకు బండ్లు పంపిణీ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో జమ్ముల అనిల్, కొల్లి నరేంద్ర, జమ్ముల హరికిరణ్, మూల్పూరి రాంబాబు, గడ్డం వెంకటేశ్వరరావు, పాటిబండ్ల జయకృష్ణ, నేలపాటి శ్రీనివాసరావు, జెట్టి రమేష్, కొమ్మినేని రమేష్, రూపావత్ విజయ్, మైనేని ఆంజనేయులు, గద్దె సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. వీటి ద్వారా లబ్ధి చేకూరి వారి జీవన విధానం పెరిగిద్దనే ఉద్దేశంతో మరి మా ప్రీతం నాయకులు చంద్రబాబు గారు, నారా లోకేష్ గారి స్ఫూర్తితో, అదేవిధంగా మా స్థానిక శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ గారు, పార్లమెంటు సభ్యులు పెంసాని చంద్రశేఖర్ గారి ఆశీస్సులతో మరి మా యొక్క సొంత ఖర్చులతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఇంకా మరికొన్ని బళ్ళు కూడా త్వరలో అందజేసి నా వంతుగా ఈ రాజధాని ప్రాంతం రైతుగా ఈ రాజధాని ప్రాంతంలో తోటి వారికి ఉపయోగపడాలనే ఒక ఉద్దేశంతో నా యొక్క శ్రేయాభిలాషులు, స్నేహితులు, పార్టీలో మొదటి నుంచి కష్టపడే పనిచేసేటటువంటి అందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని గత 2 నెలల నుంచి ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఈనాటి మంచి మాట, డబ్బు పోతే పర్వాలేదు, ఆరోగ్యం పాడైతే కాస్త ఇబ్బంది, అదే నైతిక విలువలు కోల్పోతే అన్నీ కోల్పోయినట్లే. అబ్రహం లింకన్. మంగళగిరిలో విజయ్ డిజిటల్ ది ఎలక్ట్రానిక్ సూపర్ స్టోర్ను శుక్రవారం ప్రారంభించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి నారా లోకేష్ హాజరై స్టోర్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలియ కార్పొరేషన్ చైర్మన్ అందం అబద్దయ్య, రాష్ట్ర వక్ఫ్ బోర్డు డైరెక్టర్ షేక్ అక్రమ్, దేశం నాయకులు పోతేని శ్రీనివాసరావు, అన్నయ్య చంద్రశేఖర్, జవ్వాది కిరణ్ చంద్, గోవాడ దుర్గారావు, జొన్నాదుల బాలకృష్ణ, వాకా మాధవరావు, మన్నెం రమేష్ బాబు, రంగిశెట్టి పెద్దబ్బాయి, స్టోర్ యజమానులు జవ్వాది గంగాధర్రావు, ఉషా కిరణ్, రాహుల్, జయశ్రీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు.
మంగళగిరి ద్వారకానగర్ ఎస్ఎల్ఎం చైతన్య హైస్కూల్లో వరల్డ్ మెడిటేషన్ డే సందర్భంగా విద్యార్థులచే ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో ఆకురాతి శంకర్రావు, వల్లభనేని వాణి, సిందే రామ్చంద్, హెచ్ఎంపి సుభాషిణి, ముంతాజ్, నాగమణి, జ్యోతి, గణేష్, కరుణశ్రీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. అత్యద్భుతమైన జ్ఞానాన్ని పొందుతూ ఈ సమాజానికి నేను ఉపయోగపడతానని, అటువంటి వ్యక్తిగా నన్ను నేను తీర్చిదిద్దుకుంటానని దానిని నా నిశ్చయ. రాజ్యసభలో అంబేద్కర్ను చులకన చేసి మాట్లాడిన అమిత్ షా వైఖరికి నిరసనగా శుక్రవారం మంగళగిరిలో నిరసనలు కొనసాగాయి. ఓ రిపోర్ట్. మంగళగిరి అంబేద్కర్ సెంటర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అవమానపరిచిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని ఎంఆర్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఉసురుపాటి బ్రహ్మయ్య, విజయ్ కుమార్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. అమిత్ షా గారు ఆ వ్యాఖ్యలను సమర్థించుకుంటూ కాంగ్రెస్ అంబేద్కర్ని ఒకనాడు తీవ్రంగా అవమానించిందని, నేడు కాంగ్రెస్ అంబేద్కర్ని జపిస్తున్నాయంటూ మాట్లాడుతూ అంబేద్కర్ 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 అనే పదం ఫ్యాషన్ అయ్యింది, అదేదో దేవుణ్ణి స్మరిస్తే పుణ్యమన్నా వస్తుందని చెప్పని అంబేద్కర్ గారిని అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యలు యావత్తు బాబాసాహెబ్ అంబేద్కర్ని ఇష్టపడేవాళ్ళని, యావత్తు సమాజాన్ని, యావత్తు ప్రపంచాన్ని కూడా నివ్వెరపరిచే విధంగా ఉన్నాయన్న విషయాన్ని కూడా మేము తెలియజేస్తూ, అమిత్ షా గారు తక్షణమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పాలాభిషేకం చేసి అంబేద్కర్ గారి కాళ్ల మీద పడి క్షమాపణ అడగాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కె జీవన్ సాగర్, జె శారద, పున్నారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ రోజు ఏదో మను ధర్మశాస్త్రాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని ఒక కుటీలమైన రాజకీయంతో అమిత్ షా రాజ్యాంగాన్ని తుంగలో దొక్కాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారు అలాగే అమిత్ షా ఇద్దరు కలిసి ఒక భయంకరమైన కుట్ర జరుగుతుంది భారత రాజ్యాంగం మీద. ప్రజలారా మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి, ఎందుకంటే భారత రాజ్యాంగం ఉంటేనే ఈ యొక్క మనువాదుల ప్రభుత్వాల్లో మనిషికి మనుగడ. ఆ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోలేని రోజు మనమంతా కూడా బీజేపీ యొక్క పాదాల కింద అంతమైపోవాల్సిందే. తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, వైసీపీ పార్టీ కానీ వీళ్ళందరూ కూడా మనువాదానికి సంబంధించిన వాళ్ళే. వీరు అమిత్ షా గారిని వెంటేసుకొని అంబేద్కర్ గారి మీద చేసిన వ్యాఖ్యలను ఖండించకుండా వీరు దోబూచులాడుతున్నారే, వీరు మనువాదులే. ప్రజాస్వామ్యబద్ధంగా అయితే వీరందరూ ఎస్సీ అయితే కానీ, బీసీ అయితే కానీ, మైనారిటీ వర్గాల ఓట్లతో మీరు రాజ్యం వెళ్తూ ఒక నియంత్రణలాగా మీరు వ్యవహరిస్తూ ఈ రోజున అంబేద్కర్ గారిని పార్లమెంట్ సాక్షిగా అవహేళన చేస్తే మీరు ఒక్కరు కూడా పట్టించుకొని వైనం దాష్టీకం ఏ ఒక్కరికి పట్టించుకోకుండా ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ ప్రజల పక్షాన్ని నిలబడింది. తెలుగుదేశం పార్టీ శాశ్వత సభ్యులుగా పెదవడ్లపూడికి చెందిన మాజీ సర్పంచ్ అన్నే చంద్రశేఖర్ సభ్యత్వం తీసుకుని సభ్యత్వ కార్డు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్తో కలిసి తన ఫోటోను ఓ అందమైన గ్రాఫిక్ను తయారు చేయించుకున్నారు. మంగళగిరిలో గురువారం విజయ్ డిజిటల్ ఎలక్ట్రానిక్ సూపర్ స్టోర్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన నారా లోకేష్ గ్రాఫికను ఆవిష్కరించి ఆయన చేతుల మీదుగా చంద్రశేఖర్ అందుకున్నారు. గ్రాఫికగా రూపొందించిన చిత్రాన్ని చూసి పలువురు దేశం తమ్ముళ్ళు అన్నేను అభినందించారు. మంగళగిరిలో శ్రీ త్రిదండి చినజీయర్ స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగుతున్న ధనుర్మాస వ్రత మహోత్సవాలు కొనసాగుతున్నాయి. 5వ రోజు శుక్రవారం శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి అనుగ్రహ భాషణం చేశారు. కొంత వయసు వచ్చేదాకా భాష నేర్పిస్తారు. ఆ నేర్పేవాళ్ళు ఎక్కడున్నా సరే దేశంలో అదే పద్ధతిలో నేర్పిస్తారు. అందులో మార్పులు ఉండవు. అలా నేర్పడం వల్ల వాడు ఆ దేశంలో ఏ మూలకు వెళ్ళినా అలానే మాట్లాడతాడంతే. మాటల్లో మార్పు రావు. కానీ
దగ్గర ఆ రకమైనటువంటి స్థితి మనం కావాలని వదులుకున్నాం. మన విద్యాలయాల్లో మనం కోల్పోయాం. అసలు మన తెలుగుకే స్థానం లేదండి. తెలుగు మీడియం ఉండడానికి వీల్లేదని క్యాన్సిల్. సంస్కృతం చెప్పేవి క్యాన్సిల్. పోనీ ఇవి తీసేసి ఇంగ్లీష్ ఉద్ధరిస్తాడంటే ఆ ఇంగ్లీష్ అంతకంటే పరమ దారుణం. అంటే అటు ఇంగ్లీషు బాయ్, ఇటు తెలుగు బాయ్, అటు సంస్కృతం బాయ్, సర్వభ్రష్టత్వం వచ్చి ఇప్పుడు ఇవాళ మన దగ్గరికి వచ్చింది. క్లాసెస్లో ముందర నీ పలుకుబడి, నీ ఉచ్చారణకే ఇంపార్టెన్స్. మీలో చాలామంది తెలుసు, ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఉండే కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయండి. వాళ్ళు ఇంగ్లీష్లోనే పుస్తకాలు వేస్తారు.